తెలుగు వన్ వినోదాన్ని, విజ్ఞానాన్ని, విశేషాలను అందించే ఒక సంపూర్ణ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సినిమా వార్తలు, విశేషాలు, ఇంటర్వ్యూలు, యువతరానికి మెచ్చే నచ్చే వెబ్ సిరీస్లు, మొత్తం కుటుంబం మెచ్చే షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోస్, హాస్యాన్ని పంచుతూ చెక్కిలిగింతలు పెట్టే కంటెంట్, ఇలా ఎన్నెన్నో ఆసక్తికరమైన అంశాలను నిరంతరం ప్రేక్షకుల్లో అలరించే ఆల్రౌండర్ ఛానల్ తెలుగు వన్ యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సందర్శించండి. ఆసక్తికరమైన సినిమా, వినోదాత్మక వీడియోలను వీక్షించండి మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 4/10/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాస శుక్లపక్ష విధియ శుక్రవారం. విధియ రాత్రి 2:47 వరకు. నక్షత్రం చిత్రా నక్షత్రం సాయంత్రం 5:31 వరకు. వర్జన్ రాత్రి 11:40 నుండి 1:25 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 8:16 నుండి 9:03 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 12:13 నుండి 1:01 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:54, సూర్యాస్తమయం 5:46. అమృత గడియ ఉదయం 10:26 నుండి 12:12 వరకు. రాహుకాలం ఈరోజు ఉదయం 10:30 నుండి 12 వరకు కూడా రాహుకాలం ఉంది. అంతేకాదు శుభ సమయం ఉదయం 9 నుండి 10:03 వరకు. సాయంకాలం 5 నుండి 6:30 వరకు శుభ సమయం. వైద్యుతి యోగం తెల్లవారుజాము 5:13, బాలవ మధ్యాహ్నం 1:45, కౌలవం రాత్రి 2:47. ఈరోజు చంద్రదర్శనం. అలాగే మనకి శరన్నవరాత్రి మహోత్సవాలలో నిన్న శ్రీశైలంలో శైలపుత్రిగా ప్రథమం శైలపుత్రేతి వందే వాంఛితలాభయ చంద్రార్ధకృతశేఖరం వృషారూఢం శూలధరం శైలపుత్రీం యశస్విని అని నిన్న శైలపుత్రిగా చేశారు. ఈవేళ శ్రీశైలంలో శక్తిపీఠాలలో అమ్మవారు ద్వితీయం బ్రహ్మచారిణిగా ఉంది. బ్రహ్మచారిణి అమ్మవారు దదానగర పద్మాభ్యాం అక్షమాలాకమండలు దేవీ ప్రసీదతో మయి బ్రహ్మచారి అనుత్తమం అని చెప్పారు. బ్రహ్మచారిణి అమ్మవారు ఉన్నారు. బ్రహ్మచారిణి అమ్మవారు పులిహార నివేదన చెయ్యాలి. అయితే మనకి విజయవాడ మిగతా క్షేత్రాల్లో గాయత్రి అమ్మవారుగా శుక్రవారం కావడం, గాయత్రి అవతారం రావడం చాలా విశేషం. ఈ గాయత్రి అమ్మవారు ఆరెంజ్ కలర్ వస్త్రం కానీ, తెలుపు రంగు కానీ, గులాబీ రంగు కానీ, ఆరెంజ్ రంగు చెప్పారు గాయత్రి మాత. అల్లంగారులు, పులిహోర, క్షీరాన్నం గాయత్రీదేవి చాలా ప్రీతిగా నివేదన చేస్తే మంచిది అన్నారు. గులాబీ పువ్వులతోటి, కలువలతోటి, తెల్ల కలువ పువ్వులతోటి విశేషంగా ఆరాధన చేస్తే గాయత్రీదేవి విశేషం. అలాగే తిరుమలలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో వైఖానస ఆగమశాస్త్రంగా జరిగే తిరుమల ఉత్సవాల్లో స్వామివారి బ్రహ్మాండ నాయకుడు అనేక దివ్య వాహనాల్లో ఉదయం సాయంత్రం కూడా 4 మాడవీధుల్లో కూడా స్వామివారు దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా మన విజయవాడ కానీ, శ్రీశైలం కానీ, ఈ దుర్గాక్షేత్రాల్లో, శక్తిపీఠాలలో, అలాగే అమ్మవారి క్షేత్రాల్లో ఈరోజు గాయత్రీదేవి అవతారంలో ఉన్నారు. గాయత్రీ మాత వేదమాత, వేదానికి ఒక తల్లి, సూర్యమండల మధ్యవర్తి కాబట్టి ముక్తా విద్రుమహేమనీల ధవలత్యాహేర్ బిందు నిబద్ధరత్నమగుటం తత్వార్ధవర్ణాత్మిక గాయత్రీం వరదాభయం కుశాంకసాం శుభ్రం కపాలంగదం శంఖం చక్రమధారవిందయుగలం హస్తైర్భజేవ అంటాం. గాయత్రి అనగా ముక్త, విద్రుమ, హేమ, ధవల, ఛాయ, 5 ఛాయలతో 5 ముఖాలు కలిగి బంగారపు వర్ణములో నీలము, నలుపు, సువర్ణ, హేమము, ధవలము, ఈ సువర్ణపూరితి 5 ముఖాలతోటి కూడా గాయత్రి మాత 5 ముఖాలు కలిగి ఉంటుంది. అనేక 10 చేతులు ఉంటాయి. 10 చేతులు శంఖము, చక్రము, ధనస్సు, ఈ దివ్య ఆభరణాలు, పటీరము, పరిగా, ఈ ఆయుధాలన్నీ కూడా ధరించి గాయత్రి మాత హంస మీద కూర్చున్న హంస గాయత్రి అంటారు. హంస మీద కూర్చున్న గాయత్రి విశేషమైన శక్తి. ఆ ఫోటో ఉంటే కూడా మంచిది ఇంట్లో. లేదా శ్వేత కలవపో మీద కూర్చుంటుంది గాయత్రి. గాయత్రి అంటే ఎవరో కాదు, సరస్వతీదేవి అంశే. వేదస్వరూపిణి, వేదమాత. మంత్రాలకన్నిట్లో కూడా
విశేషమైన మంత్రం గాయత్రి మంత్రం. అది ఎవరికైతే అర్హత ఉందో అటువంటి వాళ్ళు చేయాలి. మిగతా వాళ్ళు మేము చేయకూడదా అంటే మీకు గాయత్రి స్తోత్రము, గాయత్రి అష్టోత్తరము, ధ్యాన శ్లోకాలు చేసుకుంటే వీళ్ళు చేసిన ఫలితం మీకు లభిస్తుంది. ఎవరికి అర్హత ఉందో వాళ్ళే అర్హత లేనటువంటి వాళ్ళు అది చేయకూడదు. దానికి రెమెడీ చెప్పారు మన వాళ్ళు. ప్రత్యామ్నాయ స్తోత్రపారాయణ, ధ్యానము అవి చేసుకుంటే సరిపోతుంది. ఎందుకు మీకు ఎలా చెప్పవలసి వస్తుందంటే గురుగారంటే మీరు గొప్ప, మేము తక్కువ అని అనుకోవచ్చు. స్వామివారికి మీరు 2 పుష్పాలు పట్టుకొచ్చి అమ్మవారి పాదాల దగ్గర వేసారనుకోండి, ఎక్కడి నుంచి 2 పుష్పాలు పట్టుకొచ్చి తడిపి అలా జల్లి చక్కా పడిపి, అమ్మ నాకేమీ శక్తి లేదు తల్లి, నాకేం మంత్రాలు రావు, నాకు ఏమీ తెలియదు, 2 పూలు పట్టుకొచ్చి నీ పాదాల దగ్గర వేస్తున్నాను అని 2 పుష్పాలు వేస్తే అమ్మవారి కానీ స్వామి కానీ మిమ్మల్ని అనుగ్రహిస్తారు. అదే మేము పట్టుకొచ్చి 2 పుష్పాలు అక్కడ వేసేవారు విసిరి కొడతారు అన్నమాట వాళ్ళు. ఎందుకు? నువ్వు వేదం చదువుకుని మంత్రం వచ్చి సాంప్రదాయం తెలిసి ఆగమంలో ఉండి నువ్వు ఆగమ విధానంగా వైదిక విధానంతో మంత్రపూర్వకంగానే నువ్వు అర్చించాలి తప్ప ఈ విధంగా చేసే కుదరదు. మాకు అలాగే పనిష్మెంట్లు కూడా మాకు అలాగే ఉంటాయి. విధానాలు కష్టం చేసేవి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి, చెయ్యాలి తప్పదు. కానీ పనిష్మెంట్లు కూడా తప్పు చేసి మీకన్నా ఎక్కువ శిక్ష పడేది బ్రాహ్మణకే. అందుకే పురోహితులు కానీ అర్చకులు కానీ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే తప్పు జరిగితే వాళ్ళమే పడిపోతుంది అదంతా కూడా. మీకు తెలియదు ఆ విషయం. వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు, డబ్బులు కోసం డబ్బులు అడుగుతున్నారు అనుకుంటారు తప్ప వాళ్ళు పడే కష్టం మీకు అర్థం కాదు. ఇవన్నీ పనిష్మెంట్లు దైవికంగా ఉంటాయి. కొన్ని పనిష్మెంట్లు ఎక్కడెక్కడ వాళ్ళకు కూడా ఉంటుందన్నమాట. కాబట్టి బ్రాహ్మడు కానీ అర్చకుడు కానీ వాడు శాస్త్రబద్ధంగా వైదిక విధానంలో మంత్రపూర్వకంగా ఇస్తేనే దేవతలు స్వీకరిస్తారు. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ బస్వర్ణ పుష్పం సమర్పయామి అని పుష్పం సమర్పించాలి. మీరు అలాగే అమ్మ నాకేం తెలియదు, 2 పుష్పాలు దొరికాయి తల్లి, అనుగ్రహించి తల్లి అంటే పుష్పాలు వేస్తే మిమ్మల్ని తొందరగా అనుగ్రహించే పాదాలు పట్టుకొని మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. చూడండి, మాకు అలాగే మంత్రం చెప్పి మంత్రం కరెక్ట్గా చెప్పి భక్తితో కూడుకుని ఆ పుష్పాలు పట్టుకొని మంత్రపూర్వకంగా సమర్పిస్తేనే అమ్మవారు స్వీకరిస్తుంది. ఇంత డిఫరెన్స్ ఉంది. ఈవేళ గాయత్రీదేవి దశ దిశలా కూడా పంచముఖాలతోటి కూడా ఆవిడ గాయత్రీ మాత సువర్ణ ముక్త, అలాగే హేమవర్ణం బంగారపు వర్ణంలోను, ధవల వర్ణంలోను, నీలవర్ణంలోను, అగుపచ్చ వర్ణంలోను ఇలా అమ్మవారు 5 ముఖాలతో దశ దిశలా కూడా గాయత్రీ మాత విశేషమైనటువంటి రూపంగా ఉంది. ఆ గాయత్రీ మాతకి అల్లం గారెలు చేస్తే చాలా ప్రీతి. పులిహోర, దద్దోజనం, క్షీరాన్నం తప్పనిసరిగా చేయాలి. గాయత్రీ మాతకు విశేషమైన శక్తి అన్నమాట. ఆ విధంగా నివేదన చేయవచ్చు. ఇన్ని చేయలేకపోతే పొద్దున కొన్ని సాయంత్రం కొన్ని చేసి నివేదన చేసుకోవచ్చు. గాయత్రీం గరుడధ్వజాం గగనగం గాంధర్వగాన ప్రియాం గంభీరాం గజగాభినీం గిరిసుతాం గంధాక్షతాలంకృతం గంగా గౌతమి గార్గసన్నుదపదాం గాం గౌతమి గోమతి శ్రీశైలస్థలవాసిని భగవతి శ్రీమాతరం భావయే అని ఆదిశంకరాచార్యులు వారు గాయత్రీదేవిని భ్రమరాంబకాష్టకంలో ఆయన గాయత్రీదేవిని గాయత్రి గరుడధ్వజాం గగనగం గాంధర్వగాన ప్రియం తల్లి నువ్వు గాయత్రి అంటే శ్రీశైల నివాసంలో భ్రమరాంబికగా ఉన్నావు తల్లి నీవు. అంతే కదా, గాంధర్వగానం అంటే గాంధర్వగాన ప్రియ, గాంధర్వగానం అంటే నీకు ఎంత ప్రీతమ్మా. గంభీర గజగామిని గిరిసుతాం గంధాక్ష కృతాలంకృతాం అంటున్నాడు ఆయన శంకరాచార్యులు వారు. గంభీరంగా ఉంటుంది. ఏనుగు ఎలా నడుస్తుంది అలా గంభీర అమ్మవారు అంత బలంగా ఉంటుంది అన్నమాట. అలా నడుస్తుంది నెమ్మది. గిరిసుతాం హిమవంతుడు కుమార్తె ఇవిడి. గంధాక్ష కృతాలంకృతం గంధపు అక్షతలతో అర్చన చేస్తే, పసుపు అక్షతలు కాదు గంధాక్షత, పసుపు లైట్గా వేయాలి కానీ గంధంతో అక్షతలు కలపాలి. ఆ అమ్మవారికి ఇష్టం. గంగా గౌతమి గార్గ సన్నుత పదాం గాం గౌతమి గోమతి అంటున్నాడు శంకరాచార్యులు వారు. మామూలు విషయం కాదు కదండి. గాంధర్వగానం అంటే ఇష్టం, గంభీరంగా ఉంటాం, ఏనుగు వల్లే నడుస్తూ హిమవంతుడి కుమార్తెవి. అలాగే గంగా గౌతమి గార్గాచార్యుడి ఈ శ్రీపదాలతో నిన్ను స్తుతించారు తల్లి వీళ్ళందరూ కూడా. ఆమె గోరూపిణి అమ్మ నువ్వు, గౌతమి గోమతి ఆమె. అటువంటి బ్రహ్మరాంబ గాయత్రీ మాత అని శంకరాచార్యుల వారు గాయత్రీదేవిని స్తుతించే ఎంత ఇష్టమో చూడండి. గాయత్రీ మంత్రం లేకపోతే ఏమీ లేదు. సూర్యుడు కూడా నిరంతరం కూడా అర్ఘ్యం ఇస్తాడా, గాయత్రీ మంత్రం ఎదురు చూస్తాడు అన్నమాట ఆయన. అందుకే ప్రాతకాల సూర్యోదయం ముందే మరి ఈ సంధ్యావందనం చేయడు, సూర్యార్ఘ్యం, త్రికాలార్ఘ్యాలు ఇవన్నీ కూడా మన సంధ్యావందనం ఎవరి ప్రక్రియలను బట్టి ఎవరి విధానాన్ని బట్టి వాళ్ళు ఆచరించుకోవాలి. ఇతరులైతే సూర్యుడు నమస్కారం చేయడం, గాయత్రీదేవి ధ్యానం చేయడం, స్తుతించడం, శ్లోకాలు చదువుకోవడం ఇలాంటివి చేసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా మనం చెయ్యాలి. ఈవేళ 2వ రోజు కాబట్టి బ్రహ్మరాంబిక చెప్పుకున్నాం. తర్వాత 2వ రోజు కావడం వల్ల ఈరోజు మనకి కుమారీ పూజ. నిన్న కుమారీ పూజ ప్రథమం బాలహ
అంటే బాల అమ్మవారి రూపంలో 2 సంవత్సరాల అమ్మాయిని బాల అంటారని, ఆ అమ్మాయిని కుమారి అని పిలుస్తారని నిన్న చెప్పాం. ఆ అమ్మాయిని పూజ చేయడం వల్ల శత్రునాశనం అవుతుంది, దుఃఖాల దూరం అవుతాయి, ఆయుర్వృద్ధి బలవృద్ధి కలుగుతుంది అన్నారు. ఏ రోజైనా చేయవచ్చు, నిన్న చేస్తే మంచి. ఈవేళ అంటే 10 రోజులు చేసేటువంటి వాళ్ళు ఈవేళ 2వ రోజు కాబట్టి 3 సంవత్సరాల ఉన్నటువంటి బాలికను త్రిమూర్తి అంటారు. నిన్న కుమారి అంటారు లేదా బాల అంటారు. ఈవేళ 3 సంవత్సరాల అమ్మాయిని త్రిమూర్తి అనే పేరుతో పిలవాలి. ఆ అమ్మాయికి కూడా ఈ విధంగా ఆరాధన చేసి అర్చిస్తే కనుక ఆయుర్వృద్ధి, ధనధాన్య సమృద్ధి, త్రివర్గ ఫల ప్రాప్తి కూడా లభిస్తాయి అని మనకు చెప్పడం జరిగింది. గాయత్రీదేవిని విశేషంగా ఆరాధన చేసి దర్శించడం వల్ల విశేషమైన సత్ఫలితాలు ఎన్నో కలుగుతాయని భక్తి వన ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు గాయత్రీదేవి అవతారం సందర్భంగా ఆ గాయత్రి మాత అనుగ్రహం భక్తి వన్ తెలుగు వన్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసేది ఏమిటంటే, ఆ గాయత్రి మాత అనుగ్రహం మీ అందరికీ కలగాలని చెప్పి దివ్య ఆశీర్వచనాలు అందరికీ కూడా మీ అందరికీ కూడా అందిస్తూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు. గాయత్రీ దేవత అనుగ్రహ సిద్ధిరస్తు. భక్తి వన్ దైవత్వాన్ని అందించే ఒక భక్తి ఛానల్. పండుగలు, దేవాలయాలు, రోజువారీ జాతకం, పూజా విధానం, స్తోత్రాలు, సనాతన ధర్మం గురించి ఆసక్తికరమైన విషయాలు, ఆధ్యాత్మిక జ్ఞానం సృష్టిస్తాము. తప్పకుండా www.bhakti1.com కి లాగిన్ అవ్వండి. భక్తి వన్ ఛానల్ ని వీక్షించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.